పాస్ చేసుకున్నాము. దాన్ని అది చేసి ఆల్మోస్ట్ 75 years మనకి ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది. సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి, అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి, సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ప్రాణత్యాగం చేసి ఎవరైతే పాటుపడినారో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలనుకునేసి అప్పుడే వాళ్ళు సో అది చెప్పే ముందు ఒక చిన్న అంటే అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనము కాన్స్టిట్యూషన్ గురించి వాటి గురించి కూడా చదువుతూ ఉంటాం. బట్ ఆ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మందికి తెలియదు. సో అది తెలియకపోవడానికి మాత్రం పెద్ద తప్పు చేసినట్టు కాదు. సో అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే సో 5 బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సోవరెన్, సోషలిస్ట్,